class, welcome to MB classes. 7th class General Science New Syllabus 5th lesson భౌతిక మరియు రసాయన మార్పులు. సో భౌతిక మరియు రసాయన మార్పులు బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ బిట్, మార్పులు రెండు రకాలు. అవేంటివి? భౌతిక మార్పులు, రసాయనిక మార్పులు. సో ఆకారము, పరిమాణము, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. సో పదార్థం యొక్క భౌతిక లక్షణాలు ఏంటివి? ఆకారము, పరిమాణము, రంగు, స్థితి. సో వీటిలో ఏమైనా మార్పు చూడండి, ఒక పదార్థము దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. ఏమంటారు? భౌతిక మార్పు అంటారు. చూడండి, భౌతిక మార్పు అనేది సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అటువంటి మార్పులో కొత్త పదార్థం ఏర్పడుతుంది. కొత్త పదార్థం అనేది ఏర్పడదు. ఒకవేళ కొత్త పదార్థం అనేది ఏర్పడితే అది రసాయనిక మార్పు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. చూడండి నెక్స్ట్ బిట్, ఇనుము కొంత సమయం బహిరంగ ప్రదేశంలో, అంటే ఇనుముని మనము కొంత సమయం బయట ఉంచినాం అనుకో, అదేమవుతుంది? గోధుమ రంగు పదార్థం పూతను పొందుతుంది. సో ఆ గోధుమ రంగు అనే ఈ పదార్థాన్ని ఏమంటారు? తుప్పు అంటారు. సో ఈ పదార్థం ఈ రంగులోనికి, గోధుమ రంగులోనికి మారడానికి అయిన ప్రక్రియను ఏమంటారు? తుప్పు పట్టడం అంటారు. సో ఇనుము తుప్పు పట్టుట భౌతిక మార్పా లేక రసాయనిక మార్పా అంటే ఇనుము తుప్పు పట్టడం అనేది రసాయనిక మార్పు. ఎందుకంటే తుప్పు అనేది ఇనుము కాదు, అది వేరొక కొత్త పదార్థము. తుప్పు అనేది వేరొక కొత్త పదార్థము. చూడండి, ఆ వేరొక కొత్త పదార్థం ఏంటంటే ఐరన్ ఆక్సైడ్ అనేది ఆ తుప్పు, ఐరన్ ఆక్సైడ్ అనమాట. సో ఇనుము అంటే ఓన్లీ ఐరన్ కదా, ఇది ఐరన్ ఆక్సైడ్ అనే కొత్త పదార్థంగా మార్పు చెందుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఈక్వేషన్ నేను లాస్ట్లో చెప్తాను. మెగ్నీషియం రిబ్బన్ను ఎక్కువసేపు చూడకూడదు, ఇది ప్రమాదకరము. ఇది జాగ్రత్తల్లో ఇవ్వడం జరిగింది. చూడండి, మెగ్నీషియం రిబ్బన్ను కాల్చినప్పుడు తెల్లని కాంతితో మంట మండును. అది పూర్తిగా మండి తెల్లటి బూడిదగా మిగులుతుంది. సో ఈ బూడిద అనేది కొత్త పదార్థమా లేకపోతే కాదా అనేది భౌతిక మార్పా లేదా రసాయనిక మార్పా అంటే బూడిద అనేది రసాయనిక మార్పు. ఎందుకంటే మెగ్నీషియం, బూడిద ఏంటి? మెగ్నీషియం రిబ్బన్ అనేది మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్తో చర్యనుంది మెగ్నీషియం ఆక్సైడ్గా మార్పు చెందుతుంది. చూడండి, ఇక్కడ సమీకరణంలో యారో మార్క్ ఉంది కదా, ఈ గుర్తును అవుతుంది, జరుగుతుంది, బికమ్స్ అనే దాన్ని సూచిస్తుంది. సో ఈ దశలో రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడం అనేది తుల్యం చేయరాదు ఎప్పుడు? ఈ సమయంలో. చూడండి నెక్స్ట్, చూడండి మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనే బూడిదను పొందినాం కదా, ఈ మెగ్నీషియం ఆక్సైడ్ను సజల ద్రావణం అంటే వాటర్లో కలిపినప్పుడు, కరిగించినప్పుడు మరొక కొత్త పదార్థం ఏర్పడుతుంది. అదేంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే మరొక కొత్త పదార్థం ఏర్పడుతుంది. బూడిద అనేది మళ్ళీ ఇంకొక కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారము. చూడండి, ఈ ఫార్ములాస్ కూడా తెలుసుకోండి. మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్రైస్. చూడండి నెక్స్ట్ బిట్, కాపర్ సల్ఫేట్కు మరో పేరు బ్లూ విట్రయోల్ ఆర్ నీలాతోత. బ్లూ విట్రయోల్ ఆర్ నీలాతోత. చూడండి ఇంకా నెక్స్ట్ చూడండి, ఇదేంటంటే ఇదనమాట ఈక్వేషన్కి సంబంధించి కాపర్ సల్ఫేట్ ద్రావణము 1 టీ స్పూన్ కాపర్ సల్ఫేట్ను ఒక గాజు గ్లాసులో మనం తీసుకొని నీటిలో కరిగించాలి. అప్పుడు ఏర్పడే ద్రావణమే కాపర్ సల్ఫేట్ ద్రావణం. కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏ రంగులో ఉంటుంది? నీలి రంగులో ఉంటుంది. బిట్స్ ఇలా అడుగుతారు ఈ లెసన్ నుంచి. ఏందమ్మా ఈ లెసన్లో ఎక్కువ లేవు అని మాత్రం అనుకోద్దు, ఇలాంటి మెయిన్వే తీసుకుంటారు. కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏ రంగులో ఉంటుంది? నీలం రంగులో ఉంటుంది. ఇలా నీలం రంగులో ఉన్న కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఐరన్ని వేసిన, అంటే ఏదైనా ఇనుప బ్లేడు లేదా మేకును వేసినప్పుడు చర్య ఏ విధంగా జరుగుతుంది అంటే ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ అనే కొత్త పదార్థాలు ఏర్పడతాయి. సో ఐరన్ సల్ఫేట్ ద్రావణము ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది ఐరన్ సల్ఫేట్గా మార్పు చెంది నీలం నుంచి ఆకుపచ్చగా మారుతుంది. సో రిమైనింగ్ మనం వేసిన ఐరన్ అనే
మేకు లేదా బ్లేడు అనేది గోధుమ రంగు పూతను పొందుతుంది. కాపర్ ఏమంటారు? కాపర్. సో ఇక్కడ ఈ చర్యలో ఏర్పడిన కొత్త పదార్థాలు ఏంటి? ఐరన్ సల్ఫేట్ అండ్ కాపర్. సో వీటిని, ఇదేం చర్య? రసాయనిక చర్య. అలాంటిది ఇంకొక చర్య ఉంది, వెనిగర్. వెనిగర్ని మనము అసిటిక్ ఆమ్లం అంటారు. వెనిగర్ని అసిటిక్ ఆమ్లం, ఆమ్లాలు క్షారాలు చెప్పుకున్నాం కదా. సో వెనిగర్ని అసిటిక్ ఆమ్లం అంటారు. బేకింగ్ సోడా మీన్స్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సో వెనిగరు మరియు బేకింగ్ సోడా కలపడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. అలాగే ఇతర పదార్థాలు, కొన్ని కొత్త పదార్థాలు ఏర్పడతాయి. సో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని ప్రూఫ్ చేయడానికి కూడా కొంత ఉంది, చూద్దాం. ఈ చర్య చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్కి సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్ని కలిపిన ఏమవుతుంది చర్య? కాల్షియం కార్బోనేట్గా మార్పు చెంది వాటర్ కూడా మనం పొందుతాము. సో చూడండి, కాల్షియం కార్బోనేట్ ఎలా ఫామ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చును. సో సున్నపు నీటిని కార్బన్ డైఆక్సైడ్ చర్య జరిపితే కాల్షియం కార్బోనేట్ అనేది పాల వలె తెల్లగా మారును. అప్పుడు చర్య జరిగింది అని మనకి తెలుస్తుంది అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష ఏంటి? సున్నపు నీటిని పాల వలె మార్చడం. బూడిద అనేది మెగ్నీషియం గాలిలో కాలిపోయినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పునే రసాయనిక మార్పు అంటారని తెలుసుకున్నాం కదా. సో ఈ రసాయనిక మార్పును మనం రసాయన చర్య అని కూడా అంటాము. ఎక్కడెక్కడ రసాయనిక మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మన శరీరంలోని ఆహారం జీర్ణం కావడం, పండ్లు పక్వం చెందడం, ద్రాక్ష పులియబెట్టడం, ఇవన్నీ రసాయనిక చర్యలు అన్నమాట. చూడండి, రసాయనిక చర్యల యొక్క అంత్య ఉత్పత్తే ఔషధం అవుతుంది. సో రసాయనిక చర్యల వల్ల ఉత్పత్తి చేయబడేటివి ప్లాస్టిక్లు, డిటర్జెంట్లు కూడా రసాయనిక చర్యల వల్లనే ఉత్పత్తి చేస్తారు. సో ఇలా రసాయనిక చర్యలు జరిగినప్పుడు మనకి కొన్ని డిఫరెంట్ స్మెల్ కానీ, కలర్ చేంజెస్ కానీ, లేకుంటే కొత్త పదార్థం ఏర్పడినప్పుడు ఎలాంటి చేంజెస్, ఏమేం మార్పులు వస్తాయో కొత్త పదార్థం ఏర్పడితే రసాయనిక చర్యలో తెలుసుకుందాం. ఒక్కొక్కసారి ఉష్ణము విడుదలవుతుంది, కాంతి లేదా ఏదైనా ఇతర ఉద్గారాలు, అతినీల లోహిత విడుదల కావచ్చు, ఇలాంటివన్నీ విడుదల అవుతుంటాయి అన్నమాట. ఉష్ణము, కొంత శక్తి విడుదలవుతుంది ఏదైనా చర్య జరిగినప్పుడు. ధ్వని, టప్ మని సౌండ్, ధ్వని ఉత్పత్తి అవుతుంది. లేకపోతే వాసనలో మార్పు సంభవించు, ఘాటైన వాసనలు రావచ్చు, కొత్త వాసనలు రావచ్చు. ఇంకా చూడండి, రంగులో మార్పు జరగవచ్చు, ఒక వాయువు ఏర్పడవచ్చు. అంటే ఏదైనా చర్య జరిగినప్పుడు వాయువులు ఏర్పడవచ్చు. అలాగే బొగ్గు, కలప ఆకులకు మండించినప్పుడు రసాయన చర్య జరుగును. బొగ్గును అంటే కలప ఆకులు, కట్టెలని మండిస్తే రసాయన చర్య మండించినప్పుడు అంటే రసాయన మార్పు అని అర్థం. మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయును. సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీల లోహిత వికిరణం నుండి మనలను రక్షించున్నది ఏంటి? ఓజోన్ పొర అతినీల లోహిత రేడియేషన్ను గ్రహించి ఆక్సిజన్గా విచ్ఛిన్నం అవుతుంది ఓజోన్. సో అతినీల లోహిత రేడియేషన్కు వ్యతిరేకంగా సహజ కవచంగా పనిచేసేది ఏంటి అని అడుగుతారు బిట్టు. అదేంటి? ఓజోన్. ఇనుము ఉపయోగం ఏంటి? వంతెనలు కట్టడానికి, ఓడల తయారీకి, కార్లు, ట్రక్ బాడీలు, అలాగే మరిన్ని వస్తువులు తయారు చేయడానికి మనము మన నిజ జీవితంలో ఇనుమును ఉపయోగించడం జరిగింది. చూసాం కదా, ఇనుము తుప్పు పట్టే ప్రక్రియ చూసాం కదా. ఐరన్ ప్లస్ ఆక్సిజన్ గాలిలో ఉన్నప్పుడు, అంటే గాలిలో ఎక్కువ తేమ ఉన్నప్పుడు బయట మనము ఐరన్ని ఉంచితే అది ఆ గాలిలో తేమని, ఆక్సిజన్ని తీసుకొని తుప్పు పట్టడం అనే చర్య జరుగుతుంది. ఆ తుప్పు పట్టిన పదార్థాన్ని ఏమంటారు? ఐరన్ ఆక్సైడ్ అంటారు. సో ఇనుమును తుప్పు పట్టకుండా నివారణ మార్గాలు ఏంటంటే పెయింట్ వేయడం లేదా గ్రీజు పూయడం ద్వారా ఇనుము తుప్పు పట్టకుండా చేస్తాము. అలాగే ఇనుముపై క్రోమియం లేదా జింక్ వంటి లోహ పొరను నిక్షిప్తం చేయడం ద్వారా కూడా ఇనుము తుప్పు పట్టకుండా చేస్తాము. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియను గాల్వనీకరణము అంటారు. ఏమంటారు? గాల్వనీకరణం అంటారు. గాల్వనీకరణ ప్రక్రియ
వేటిని రక్షణ కోసము యూస్ చేస్తామంటే ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి అని బిట్ వస్తుంది. ఓడలు ఇనుముతో తయారు చేయును కదా, ఓడలు సగం ఇనుముతోనే తయారు చేస్తాయి కానీ అవి ఎక్కువ ఖరాబ్ కాకుండా మనం గ్యాల్వనీకరణం చేయడం జరుగుతుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ తయారీ గురించి తెలుసుకుందాం. స్టెయిన్లెస్ స్టీల్ ఇనుమును కార్బన్తో మరియు క్రోమియం, నికెల్, మ్యాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు స్టెయిన్లెస్ స్టీల్. సో స్టెయిన్లెస్ స్టీల్లో తయారీకి కావలసిన పదార్థాలు ఏంటి? ఇనుము, కార్బన్, క్రోమియం, నికెల్, మ్యాంగనీస్. గుర్తుపెట్టుకోండి, స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టదు. తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేయున్నది ఉప్పు నీరు. ఉప్పు నీరు ఉందనుకో ఇంకా ఎక్కువ త్వరగా తుప్పు పట్టడం జరుగుతుంది. స్వచ్ఛమైన పదార్థాల వద్ద స్ఫటికాల వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు. అంతే కదా, స్ఫటికాలు స్వచ్ఛమైన పదార్థాల వద్ద స్ఫటికాల వాటి ద్రావణాల నుండి ఏర్పడతాయి. సో ఈ ప్రక్రియనే స్ఫటికీకరణం అంటారు. చూడండి, ఉప్పు నీరు ప్లస్ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వేడి చేస్తూ కాపర్ సల్ఫేట్ పొడిని కలుపుతూ ఉంటే మనకి ఒకానొక టైం వద్ద అది చల్లారుతూ కాపర్ సల్ఫేట్ స్ఫటికాలని ఇస్తుంది. చూడండి, ఇది ఒక చర్య. మనకి డిడ్ యు నో అని ఇవ్వడం జరిగింది, మీకు ఇది తెలుసా అని దాని గురించి తెలుసుకుందాం. ఢిల్లీలో కుతుబ్ మినార్ సమీపంలో 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ఒక ఇనుప స్తంభం ఉంది. ఇది 6000 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఏంటి? కుతుబ్ మినార్లోని ఇనుప స్తంభం ఎత్తు 7 మీటర్ల కన్నా ఎక్కువ, అలాగే దాని బరువు ఎంత ఉంది? 6000 కేజీల కంటే ఎక్కువ. అలాగే ఎన్ని సంవత్సరాలైంది కుతుబ్ మినార్ దగ్గర ఆ ఇనుప స్తంభాన్ని కట్టి? 1600 సంవత్సరాలైంది. అయినా ఇంతకాలమైనా అది ఇనుము అయినా ఇప్పటికీ అది తుప్పు పట్టలేదు. సో 1600 సంవత్సరాల క్రితమే తుప్పు నిరోధకత నాణ్యత జరిగింది. అంటే ఆ తుప్పు నిరోధకత నాణ్యత ఇంతకాలం ఉంది కాబట్టి అందులో వాటి గురించి తెలుసుకోవాలని మన ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇది 1600 సంవత్సరాల క్రితమే. లోహ సాంకేతికలో భారతదేశం చేసిన పురోగతి గురించి కొంత చెబుతుందని భావిస్తున్నాము. చూడండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లెసన్ జీవులలో శ్వాసక్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.